జంతు ప్రేమికులు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. వెజిటేరియన్ ఫుడ్ తింటారు, వీగన్‌గా ఉంటారు. నాన్ వెజ్‌ని ఎంకరేజ్ చేయరు. అండ్ వేరే వాళ్ళని కూడా వీగన్‌గా మారమని అడుగుతూ ఉంటారు. నేను వీగన్ కాదు కానీ వెజిటేరియన్ నేను కూడా. నాకు చాలా ఇష్టం యానిమల్స్ అంటే. అయితే పవన్ కళ్యాణ్ యొక్క మాజీ భార్య రేణు దేశాయ్ రీసెంట్‌గా ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. అంటే ఈ వీడియో మన ఛానెల్‌లో చేయాల్సినంత ప్రాముఖ్యత కలిగింది కాదు. కానీ ఎందుకో అది చూసిన తర్వాత నాకు చేయాలనిపించింది. సో ఆవిడేం పెట్టారంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కొన్ని స్ట్రే డాగ్స్ ఏవైతే కొన్ని ఇబ్బందులతో, హెల్త్ ఇష్యూస్‌తో డ్యామేజ్ జరిగో, లేకపోతే యాక్సిడెంట్ జరిగో ఉంటాయో, వాటన్నిటిని ఒక చోట చేర్చి వాళ్ళు వాటిల్ని సంరక్షిస్తున్నారు. సో, వాళ్ళకి పర్ డే దాదాపు 24 కేజీస్ రైస్ అవసరం అవుతుంది ఒక రోజులో. అందువల్ల ఆవిడ పోస్ట్ ఏం పెట్టారంటే, నేను ఆల్రెడీ ఒక 54 కేజీలు డొనేట్ చేశాను. మీరు కూడా ఎవరన్నా ఒక 10 కుటుంబాలు ఉంటే, ఒక్కొక్క కుటుంబం రోజుకి ఒక 2 లేదా 3 కేజీలు ఇస్తే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. 100 కాకపోతే 10 కాకపోతే 100 కుటుంబాలైనా ఇస్తే బెటర్ అవుతుంది కదా! రోజు కాకపోయినా నెలకి సరిపడా. సో, దానికి సంబంధించినటువంటి హెల్ప్ గురించి ఆవిడ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఒక స్టోరీ పెట్టారు. మీరు ఒకసారి ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కెళ్తే చూడొచ్చు. వాళ్ళ డీటెయిల్స్ ఏంటి? ఎవరెవరికి ఇవ్వచ్చు? ఏంటి? దీనికి సంబంధించినటువంటి ఏదైతే అమౌంట్ ఇద్దాం అనుకుంటే అమౌంట్ మాక్సిమం రైస్ ఇప్పుడు వాళ్ళ ఏరియా ఇస్తారు. హైదరాబాద్‌లోనే అనుకుంటా. ఆ ఏరియా యొక్క అడ్రెస్ వాళ్ళు ఇస్తారు. డైరెక్ట్‌గా మీరు అక్కడికి రైస్ డెలివరీ పెట్టేసినా చాలు. ఒక మూట మీరు పెట్టినా వాళ్ళకి హెల్ప్ అవుతది. సో, అందువల్ల రేణుదేశాయ్ ఈ రకమైనటువంటి పోస్ట్ పెట్టారు. ఒకసారి ఆవిడ ఇన్‌స్టాగ్రామ్ చూస్తే మీరు మొత్తం డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ ఎక్కడ ఏంటనేది తెలుస్తది. కాబట్టి ఈ వీడియోని మాత్రం మీరు కుదిరితే షేర్ చేయండి. నేను షేర్ చేయమని అడగట్లేదు ఈ మధ్య వీడియోస్. సో, ఇది మాత్రం కుదిరితే మీరు షేర్ చేయండి. దానివల్ల చాలా మందికి హెల్ప్ అవుతది. ఈ మీరు చేయబోయేటువంటి హెల్ప్ జస్ట్ బియ్యాన్ని గనక మీరు వాళ్ళకి ఇవ్వగలిగితే ఎన్నో ఎన్నో కుక్కలకి వాళ్ళని ఆ కుక్కల్ని చూసుకునేటువంటి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతది. వాళ్ళకి ఫినాన్షియల్ బర్డెన్ లేకపోతే వాళ్ళు కొంచెం ఫ్రీగా వాటిని చూసుకునే సిట్యుయేషన్ వాళ్ళకి కూడా ఉంటుంది. ఎంతైనా మనం ఈఎంఐలు కట్టడానికి ఎంత టెన్షన్ పడుతున్నామో అట్లాంటిది ఇట్లా ఆర్ఫన్స్‌ని చూసుకునే వాళ్ళకి, ఆర్ఫన్ డాగ్స్‌ని చూసుకునే వాళ్ళకి, కొన్ని పెట్ డాగ్స్‌ని ఈ మధ్య కాలంలో ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకొని వాటికి ఏదైనా చిన్న ఇష్యూ రాగానే రోడ్డు మీద అట్లా వదిలేస్తున్నారు. ఎవడు అడగడు కదా! సో, అంత వరస్ట్ మెంటాలిటీస్ ఉంటారు. అలాంటప్పుడు తెచ్చుకోకూడదు అసలు పెట్స్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఇక పెట్ రిలేటెడ్, యానిమల్ రిలేటెడ్ వస్తే చాలా పెద్ద వాస్ట్ స్టోరీ అది. ఇదేమి వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్ కాన్సెప్ట్ కాదు. జస్ట్ ఈ హెల్ప్ కోసం అనేసి వీడియో మనం చేయడం జరిగింది. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ.